దేవుడు మనతో మాట్లాడడానికి ఉద్దేశించిన వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 10 వరకు గల వాక్య భాగము. ఇప్పుడే దాన్ని చదవగా మనము ఆలకించాము. వాక్యం అంటుంది, ఆ వాక్య భాగము ఇలా మొదలవుతుంది: ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. యెహోవా ఇజ్రాయేలీయులను మిద్యానీయులకు 7 ఏండ్లు అప్పగించేశాడు. తన ప్రజలను యెహోవా దేవుడు తన ప్రజలను ఐగుప్తు నుండి తన బాహుబలము చేత విమోచించుకొని వచ్చిన తన ప్రజలను దేవుడు మిద్యానీయులకి అప్పగించేశాడు. ఆయన అప్పగించడం ద్వారా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఆ మిద్యానీయులు తమ మిత్ర దేశాలతో కలిసి వచ్చి ఇజ్రాయేలు ప్రజల యొక్క పంటలను, వారి యొక్క పశువులను కొల్లగొట్టుకుని వెళ్ళిపోయేవారు. కాబట్టి వారి యొక్క ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. కడు బీదలైపోయారు. వాళ్ళ పరిస్థితిని వివరిస్తుంది 6వ వాక్యము. ఇజ్రాయేలీయులు మిద్యానుల వలన మిక్కిలి హీన దశకు చేరుకున్నారు. దేవుడు దాన్ని అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు దేవుడు? బైబిల్ అంటుంది, ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున, అనగా దేవుని మాటను వారు తృణీకరించినందున దేవుడు వారిని శిక్షించడానికి మిద్యానీయులకు అప్పగించేశాడు. వీళ్ళారా, గుర్తుపెట్టుకోండి, మన దేవుడు శిక్షించే దేవుడు. మన దేవుడు ప్రేమించే దేవుడు మాత్రమే కాదు, మన దేవుడు దయగలిగిన వాడు మాత్రమే కాదు, మన దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు మాత్రమే కాదు, ఆయన మనల్ని శిక్షించే దేవుడు కూడా. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11, 12 వాక్యాలు చెప్తుంది. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరించవద్దు. ఆమేన్. ఆయన గద్దింపును విసుగవద్దు. మన దేవుడు శిక్షించే దేవుడు. మన దేవుడు ఎవరు? శిక్షించే దేవుడు. అనగా మనల్ని ఒక డిసిప్లైన్లో పెట్టే దేవుడు. శిక్షించుట అనగా దాన్ని మరో మాటలో చెప్పాలంటే క్రమశిక్షణ చర్య అని చెప్పొచ్చును. మనల్ని, మన జీవితాన్ని, మన నడవడికలను ఒక క్రమములో పెట్టేదానికి దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. దేవుడు తన పిల్లలను విజయవంతంగా పాపం చేయడానికి అనుమతించడు. దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? మనల్ని పాపము నుండి కాపాడేదానికి దేవుడు ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. అందుకే భక్తుడు అన్నాడు, చార్లెస్ స్పర్జన్, దేవుడు తన పిల్లలను విజయవంతంగా పాపం చేయడానికి అనుమతించడు. పాపం చేసేసి మనము బాగా ఉంటే ఇంకా పాపం చేస్తూ ఉంటాం. అంతే కదా? మనకు పాపం చేశాము, పాపం చేసేసి హ్యాపీగా ఉన్నాం అనుకోండి. పాపం చేసి హ్యాపీగా ఉంటే ఇంకా పాపంలో పెరిగిపోతాం, పాపంలో ఎక్కువైపోతాం. సో అది ఏం చేస్తుంది? జీవితం మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. అందుకే దేవుడు తమ పిల్లలను విజయవంతంగా పాపం చేయడానికి అనుమతించడు. పాపం చేసిన తర్వాత ఏదో ఒక దుఃఖాన్ని నీ జీవితంలో అనుమతించి నిన్నేం చేస్తాడు? శిక్షిస్తాడు. ఆయన దేవుడు తన పిల్లలు వారి ఇష్టానుసారంగా జీవించడానికి అనుమతించడు. మీరు అనుమతిస్తారా? మీ పిల్లలు వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడానికి, తినడానికి, నడుచుకోవడానికి మీరు అనుమతిస్తారా? అనుమతించము. ఎందుకంటే అలా అనుమతిస్తే అది వారి జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి వాళ్ళ ఇష్టానుసారకు మనం మన పిల్లల్ని వదిలివేయము. అదేవిధంగా దేవుడు కూడా
మన ఇష్టానికి మనల్ని వదిలివేయడు, అనుమతించడు. ఎందుకంటే మన పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఏమిటా ఉద్దేశము? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వాక్యం దాన్ని మనకు చెప్తుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నియమించను. దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. మనందరము యేసు ప్రభువులా అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. మనందరము ఎవరిలా అవ్వాలి? యేసయ్యలా, తన పెద్ద కుమారుడైన యేసయ్యలా అవ్వాలని కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 3:17 మనం చదివితే యేసు ప్రభు బాప్తీసం తీసుకొని బయటకు రాగానే ఆకాశము తెరవబడెను, పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి ఆయన మీద వాలేను. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది, తండ్రి యొక్క స్వరము. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు. అదే మాటను మన అందరిని చూసి, మన ఒక్కొక్కరిని చూసి చెప్పాలన్నదే ఆయన కోరిక. శిక్షించడం అనేది పాపం పట్ల దేవునికున్న ద్వేషానికి, పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనం. సో శిక్షించడం అనేది ద యాక్షన్ ఆఫ్ లవ్. అది ఆయన ప్రేమలో ఒక భాగము. ఆయన ఎందుకు శిక్షిస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. యెహోవా ఎవరిని ప్రేమించునో వారిని గద్దించును, తండ్రి తనకిష్టులైన పిల్లలను శిక్షించున్నట్లు. సో శిక్షించడం అనేది అది ప్రేమ కార్యం, అది ద యాక్షన్ ఆఫ్ లవ్. అది మన పట్ల కోపం కాదు, మన పట్ల ద్వేషం కాదు, మన పట్ల ఆయనకు ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. మన జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టేదానికి ఆయన శిక్షిస్తున్నాడు. ఆయన మనకెవరు? తండ్రి. మామూలు తండ్రి కాదు, శ్రేష్టమైన తండ్రి. మంచి ఈవులను ఇచ్చే తండ్రి. అంతకన్నా ఎక్కువగా బైబిల్ ఏమంటుంది? మీ పాపిష్టులైన మీరే మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే, ఆమేన్, అంతకంటే ఎక్కువగా మీకు ఇచ్చును కదా. ఆయన శ్రేష్టమైన తండ్రి కాబట్టి ఆయన మనకి ఇచ్చేదన్నీ కూడా శ్రేష్టమైనదే. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది, పరలోకం నుండి వస్తుంది. పరలోకం అంటే ఏంటి? ద మోస్ట్ హై ప్లేస్, అనగా ఉన్నతమైన స్థలము. ఉన్నతమైన స్థలములో ఉన్న ఉన్నతమైన తండ్రి మనందరము ఈ భూమి మీద ఉన్నతమైన వారుగా ఉండాలని మనల్ని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. సో ఒక గొప్ప తండ్రిగా దేవుడు మనకి ఇవ్వగల శ్రేష్టమైనది యేసుక్రీస్తు లాంటి స్వభావము. ప్రైజ్ ది లార్డ్. ఒక శ్రేష్టమైన తండ్రిగా దేవుడు మనకు ఇవ్వదలుచుకున్నది ఏమిటంటే యేసుక్రీస్తు లాంటి స్వభావము, క్యారెక్టర్. యేసుక్రీస్తు లాంటి స్వభావాన్ని మనకి ఇస్తున్నదే శ్రేష్టమైన తండ్రిగా ఆయన చేస్తున్న గొప్ప పని. అందుకే శిక్షించడం అనేది దేవుని యొక్క ప్లాన్లో ఒక భాగము. ఎందుకంటే ఆయన పిల్లలమైన మనందరము ఆయన లాంటి స్వభావం కలిగి ఉండాలని ఏం చేస్తున్నాడు? మనల్ని శిక్షిస్తున్నాడు. ఆమేన్. దాన్నే వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని తీసి పెట్టుకుందాం. 10వ వాక్యము. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని. హల్లెలూయా. తన పరిశుద్ధతలో పాలు పొందవలనని, అనగా ఆయన ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో, ఆయన ఎంత పరిశుద్ధముగా ఉన్నాడో అదేలాంటి పరిశుద్ధం మనం కూడా కలిగి ఉండాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దైవికమైన స్వభావాలను మనం కూడా కలిగి ఉండాలని, ఆయన వలె మనం ఈ భూమి మీద జీవించాలని ఆయన ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. విధేయత లేక లోబడడం అనేది, దేవుని మాటకు దేవునికి లోబడడం అనేది మనలో దేవుని యొక్క ఆ గుణగణాలను తీసుకొని వస్తుంది.
దేవుని మాటకు లోబడితే, దేవునికి విధేయత చూపిస్తే అదేం చేస్తుంది? మనకు ఆయన లాంటి స్వభావాన్ని, ఆయన లాంటి గుణ లక్షణాలను మనలో తీసుకొని వస్తుంది. కానీ పాపం ఏం చేస్తుందంటే ఆ గుణాలన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తుంది పాపం. సో తమ పిల్లలు తమను తాము నాశనం చేసుకుంటూ ఉంటే దేవుడు దాన్ని చూస్తూ ఊరకుంటాడు. ఆమేన్. తన పిల్లలు పాపం చేస్తూ తమను తాము పాడు చేసుకుంటూ ఉంటే దేవుడు శ్రేష్టమైన తండ్రి దాన్ని చూస్తూ ఊరికే ఉండడు, తప్పకుండా శిక్షిస్తాడు. దేవుడు ఎలా శిక్షిస్తాడు అనంటే, ఒక జడ్జి నేరస్తులను దండించినట్లుగా కాదు. ఒక జడ్జి నేరస్తులను దండించినట్టుగా, శిక్ష విధించినట్టుగా కాదు. ఒక తండ్రి తన పిల్లలను గద్దించినట్టుగా ఆయన మనల్ని శిక్షిస్తాడు. ప్రియులారా, దేవుడు మనల్ని శిక్షించడం అనేది మనకు 3 భరోసాలను ఇస్తుందండి. దేవుడు మనల్ని శిక్షించడం అనేది మనకు 3 భరోసాను ఇస్తుంది. నంబర్ 1 ఏమిటంటే, మనము నిజముగా దేవుని యొక్క పిల్లలము. మనం ఎవరు? నిజంగా దేవుని యొక్క పిల్లలము అనే భరోసాని మనకి ఇస్తుంది దేవుని యొక్క శిక్ష. ఎందుకంటే ఒక వ్యక్తి తన పిల్లలను మాత్రమే శిక్షిస్తాడు, పొరుగు వారి పిల్లలను శిక్షించాడు. అంతే కదా? ఏ తండ్రినా కూడా తనకు పుట్టిన పిల్లల్నే శిక్షిస్తాడు. అదే వేరే అతని పిల్లలు తప్పు చేస్తూ ఉంటే వాళ్ళని పోయి శిక్షించడు. ఎందుకంటే అది వేరే వాళ్ళ పిల్లలు, పొరుగు వాడిని పిల్లలు, నా పిల్లలు కాదు. కొడితే మళ్ళీ వాళ్ళు గొడవలకు వస్తారు. ఒక తండ్రి, ఒక వ్యక్తి తన పిల్లల్ని శిక్షిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? వారు నా పిల్లలు. ఆమేన్. ఒక వ్యక్తి తన పిల్లల్ని మాత్రమే శిక్షిస్తాడు. అదే అక్కడ వాక్యం చెప్తుంది, హెబ్రీలకు 12వ అధ్యాయము 8వ వాక్యము. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఒకవేళ మిమ్మల్ని శిక్షించకపోతే, మీరు దేవుని శిక్షణ అనుభవించకపోతే మీరు ఎవరంట? దుర్బీజులే. దుర్బీజులు అంటే ఏమిటి? అక్రమ సంబంధం వలన పుట్టిన వాళ్ళు, తమ పిల్లలు కాదు. దేవుడు తమ పిల్లలు తప్పు చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోడు, వారిని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. అలా దేవుడు మిమ్మల్ని శిక్షిస్తే, మీరు తప్పు చేసినప్పుడు, మీరు పాపం చేసినప్పుడు, మీరు కానీ శిక్షకు లోనైతే దాని అర్థం ఏమిటంటే మీరు దేవుని యొక్క పిల్లలు, కుమారులు. అందుకే ఆయన మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. ఒకవేళ నువ్వు తప్పు చేసి పాపం చేసి నీకు ఎటువంటి శిక్ష రాలేదు, హ్యాపీగా నువ్వు బతుకుతున్నావంటే దాని అర్థం ఏమిటంటే దేవునికి మీరు పిల్లలు కాదు కాబట్టి మిమ్మల్ని ఎటైనా పోనని వదిలేశాడు. ఎందుకంటే వారు మన పిల్లలు కాదు, వాళ్ళకి మనం చెప్పలేము. నా పిల్లలైతే నేను చెప్తాను, నేను కొడతాను, నాకు అధికారం ఉంది, హక్కు ఉంది. అది వేరే వారి పిల్లలు నేను కొట్టలేను, శిక్షించలేను, నాకు అధికారము లేదు. సో అందుకే చెప్తున్నాను ప్రియులారా, ఒక విశ్వాసి తప్పు చేసిన వెంటనే, పాపం చేసిన వెంటనే అతనికి శిక్ష వస్తే, కష్టం కలిగితే, శోధన వస్తే అది మంచిది. ఎందుకంటే దేవుడు వెంటనే శిక్షించి వారిని ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. ఒక వ్యక్తి తప్పు చేసి కూడా, పాపం చేసి కూడా అన్ని వాడి జీవితంలో బాగా జరిగిపోతా ఉందంటే అది మహా డేంజర్. అది మహా డేంజరు. వారు దేవుని యొక్క పిల్లలు కాదు, దేవుడు వారిని వదిలేశాడు. నీ ఇష్టాన్ని నువ్వు పోరా, నువ్వు నా పిల్లడు కాదు కాబట్టి, నా కొడుకు కుమారుడు కాదు కాబట్టి నువ్వు చెప్పిన మాట వినవు, నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఎట్టైనా పో అని వదిలేస్తాడు. తన పిల్లలైతే ఏం చేస్తాడు? తప్పు చేయనివ్వడు. తప్పు చేస్తే ఊరుకోడు. వారి దారి తప్పిపోతూ ఉంటే, వారు చెడు పనులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుండడు, తప్పకుండా శిక్షిస్తాడు, వారిని మంచి దారికి నడిపిస్తాడు. సో మనం దుర్బీజులు కాదు. మనం ఎవరు? దేవుని పిల్లలను. ఒక తప్పు చేసిన వెంటనే, ఒక పాపం చేసిన వెంటనే నీకు ఏదైనా ఒక కష్టం ఇమీడియట్గా వచ్చిందనుకో, నువ్వు ధన్యుడవు. సో దేవుడు మనల్ని శిక్షించడం అనేది 3 భరోసాలను ఇస్తుంది. అందులో మొదటి భరోసా ఏమిటంటే నేను దేవుని బిడ్డను, అందుకే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అనే భరోసాని ఇస్తుంది. రెండవది, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనల్ని తప్పు చేసినప్పుడు శిక్షిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించకపోతే ఏం చేస్తాడు? వదిలేస్తాడు, ఎటైనా పోయి వదిలేస్తాడు. శిక్షించే తండ్రి నిజంగా పిల్లల్ని ప్రేమిస్తున్నారు.
ప్రేమించేవారే పిల్లల్ని శిక్షించి వారిని సరైన దారిలోనికి నడిపిస్తారు. యేసు ప్రభు చెప్పారు ప్రకటన గ్రంథము 3:19, నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారిని గద్దించి శిక్షిస్తున్నాను. కాబట్టి నువ్వు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. నువ్వు మారు మనస్సు పొందాలని శిక్షిస్తున్నాను. నువ్వు బాగా జీవించాలని, పాతాళానికి నరకానికి వెళ్ళిపోకూడదని, నీ జీవితం నాశనం కాకూడదని నీకేం చేస్తున్నాను? నేను శిక్షణ ఇస్తున్నాను, నిన్ను శిక్షిస్తున్నాను. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమేన్. ప్రేమించే తండ్రి. సో మనము దేవుని శిక్షను అనుభవిస్తున్నాం అంటే దాని అర్థం ఏమిటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. సో మొదటి భరోసా ఏమిటి? మనం దేవునికి పిల్లలము. రెండవ భరోసా ఏమిటి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మూడవ భరోసా ఏమిటంటే తప్పు చేస్తే తప్పించుకోలేము. తప్పు చేస్తే తప్పించుకోలేము. ఆ తప్పే మనల్ని అప్పగించేస్తుంది. పాపానికి ఉన్న గుణం ఏమిటంటే మనల్ని మెల్లగా తీసుకుని వెళ్ళి అందరికీ చూపించేస్తుంది. మనం అనుకుంటా ఉంటాం ఇది ఎవరికి తెలియదు కానీ, నేను చేసేది ఎవరికి తెలియదు కానీ అని నీకు నువ్వు రహస్యంగా చేసుకుంటూ ఉంటావు. కానీ అమ్మ అయ్యా గుర్తుపెట్టుకోండి, పాపానికి ఉన్న లక్షణమే అందరికీ నిన్ను అవమానపరచడమే. పాపానికి ఉన్న లక్షణమే నిన్ను అగౌరవపరచడమే, అవమానపరచడమే. అది నిన్ను దాచిపెట్టదు. నువ్వు కావాలంటే పాపాన్ని దాచిపెట్టొచ్చు, కానీ పాపం నిన్ను దాచిపెట్టదు. నిన్ను నలుగురు మధ్యలో నిన్ను అవమానపరిచి అగౌరవపరిచి నిన్ను నాశనం చేసేదే పాపం అంటే. మరి ఆ పాపాన్ని చేసి తప్పించుకుంటానని ఎలా అనుకుంటావు? నువ్వు అనుకోలేవు. నువ్వు ఎంత రహస్యంగా పాపం చేస్తావో అంత అవమానం నీకు కలుగుతుంది, అంత అగౌరవం కలుగుతుంది. నీ పేరు చెడిపోతుంది. ఎందుకంటే పాపానికి ఉన్న లక్షణమే అదే. పాపానికి ఉన్న లక్షణమే చంపడం. నీ గౌరవాన్ని చంపుతుంది, నీ నెమ్మదిని చంపుతుంది, సమాధానం చంపుతుంది, నీ పేరుని చెడగొడుతుంది. పాపానికి ఉన్న లక్షణమే. మరి అలాంటి పాపాన్ని చేసి ఇది ఎవరికి తెలియకుండా నేను చేస్తున్నాను కాబట్టి అది నన్ను కాపాడుతుందని ఎలా అనుకుంటున్నావు? తెలివి తక్కువవాడా, బుద్ధి లేనిదానా. పాపము నిన్ను ఒకరోజు అందరికి చూపించేస్తుంది. పాపానికి దాగి ఉండే గుణమే లేదు దానికి. పాపానికి దాగి ఉండే లక్షణమే లేదు. అది దబరా కొట్టుకునే లక్షణమే దానికి. సో తప్పు చేస్తే తప్పించుకోలేము. దావీదు పాపం చేసేసి సంవత్సరం వరకు దాన్ని దాచిపెట్టాడు. కుదిరిందా? ఇదిగో ప్రపంచమంతా తెలిసిపోయింది ఈరోజు. దావీదు అంత గొప్ప భక్తుడు దుర్మార్గమైన పని చేశాడు రా, ప్రపంచమంతా తెలిసిపోయింది ఇప్పుడు. అంతే, పాపానికి ఉన్న లక్షణం అంతే. ఆమేన్. పాపం చేసి తప్పించుకోలేము. పాపం ఏదో ఒక రోజు నిన్ను పట్టిస్తుంది, నీ జీవితాన్ని ఆట ఆడుకుంటుంది అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఆమేన్. సో శిక్షించడం యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుడు మనల్ని శిక్షించడం యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆయన మాట వినాలనే కోరిక మనలో కలగాలని. ఎందుకంటే వాక్యం చెప్తుంది చూడండి, కీర్తనలో 81:8 అంటుంది, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇజ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. దేవుని మాట వింటే మనకు మేలండి. ఆ మేలేంటో ఆ తర్వాత వాక్యంలో ఆయన చెప్తూ వస్తూ 16వ వాక్యంలో అంటాడు, అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను, కొండ తేనెతో వారిని తృప్తిపరుస్తాను, వాళ్ళ శత్రువుల నుండి వారిని కాపాడుతాను, వారి చుట్టూ రక్షణ వలయంగా ఉండి నేను వాళ్ళని సంరక్షిస్తాను. ఇలా అనేక ఆశీర్వాదాలను చెప్తున్నాడు. నా మాట గాని వింటే వారికి వచ్చే ఆశీర్వాదాలు ఏమిటి, వారికి కలిగే మేలేమిటి అనేసి చెప్తూ ఉన్నాడు. చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు. 11వ వాక్యములో, ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీలో నా మాట వినకపోయిరి. అందుకే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? హీన దశకు వచ్చేసారు. దేవుని మాట వారు వినలేదు కాబట్టే వారు ఇప్పుడు అత్యంత హీన దశకు వచ్చేసారు. దాన్ని అక్కడ ప్రవక్త చెప్తున్నాడు. అక్కడ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయములో మిద్యానుడి చేతికి ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు అప్పగించిన తరువాత వారి పరిస్థితి చాలా
దారుణంగా మారిపోయింది. వాళ్ళు ఏం చేశారు అప్పుడు చూడండి, న్యాయాధిపతులు 6కు రండి, 6వ వాక్యము. సో ఇశ్రాయేలీయులు మిద్యానుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. ఆమేన్. ఇప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టారు. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించి వారితో ఏమంటున్నాడంటే, ఏమయ్యా, మిమ్మల్ని ఐగుప్తులో ఉన్నారు, మీరు బానిస బతుకుతుంటిరి, మిమ్మల్ని నేనేం చేశాను, నా బాహు బలము చేత చాచిన హస్తముతో మిమ్మల్ని తీసుకొని వచ్చాను. మీ పూర్వీకులకు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి మిమ్మల్ని తీసుకుని వచ్చి కనానులో పెట్టాను. మీకంటే కూడా బలవంతులైన ప్రజల చేతుల నుండి మిమ్మల్ని విడిపించాను. అయినా మీరేం చేశారు? 10వ వాక్యం అంటాడు, అయినా మీరు నా మాట వినకపోతిరి, అందుకే మీకు ఈ దుస్థితి, ఈయన పరిస్థితి దేనికి వచ్చింది మీకు? నా మాట వినకపోతిరి. దేవుని మాట వినకపోతే ఇక జీవితంలో శాపమే. ఎందుకు ఈ శాపం వచ్చింది? ఎందుకు ఈయన దశకు వాళ్ళు చేరుకున్నారు? దేవుని మాట వినలేదు. ప్రియులారా, దేవుని మాట మన జీవితానికి శ్రేష్టమైనది. ఆయన మాట ప్రకారం మనం జీవిస్తే ఎంత మేలు తెలుసా, ఎంత మేలు తెలుసా. కానీ ప్రజలు ఈ లోకానికి, పరిస్థితులకు భయపడిపోయి, లోక ఆశలకు లొంగిపోయి ఏం చేస్తున్నారు? దేవుని మాటను పెడచెవిన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. దేవుడు 2 మార్గాల్లో మాట్లాడతాడు. ఒకటి, ప్రేమపూర్వకమైన తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, ప్రేమతో ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు. రెండవది, తన బలమైన చేతుల చేత శిక్షించడం ద్వారా మాట్లాడతాడు. ప్రేమతో మాట్లాడతాడు వాక్యం ద్వారా. వాక్యం ద్వారా, సేవకుని ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, లేక భర్త ద్వారా, భార్య ద్వారా ఒకరికొకరు ప్రేమతో మనతో మాట్లాడతాడు. మన దారి తప్పుతున్నప్పుడు, మనం పాపం చేస్తున్నప్పుడు దేవుడు మనతో ప్రేమతో వాక్యం ద్వారా మాట్లాడతారు. లేకపోతే తన బలమైన హస్తముతో దండించడం ద్వారా మాట్లాడతాడు. మొదటి దానికి మనము లోబడకపోతే రెండవ దాన్ని అనుభవించవలసింది. ప్రేమపూర్వకమైన మాటకు మనం లొంగపోతే ప్రేమపూర్వకమైన శిక్షను మనం అనుభవించాల్సిందే, తప్పదు. మొదటి దాన్ని తిరస్కరిస్తే రెండవ దాన్ని అనుభవించక తప్పదు. అందుకే దేవుడు ప్రేమతో మాట్లాడినప్పుడే మనము లోబడాలి. మనల్ని కొట్టి బాధ పెట్టి మార్చడము దేవునికి ఇష్టమే లేదండి. ఏ తండ్రికి ఇష్టమండి పిల్లల్ని కొట్టాలని? చెప్పండి. ఏ తల్లిదండ్రులకు పిల్లల్ని కొట్టాలని, వాళ్ళని బాధ పెట్టాలని ఏ తల్లిదండ్రులు అనుకుంటారు? ఎవరు అనుకోరు. మాట ద్వారానే వారు బాగుండాలని కోరుకుంటారు. దేవుని కోరిక కూడా అదే. చూడండి, బైబిల్ చెప్తుంది, కీర్తనలు 32వ అధ్యాయము 8వ వాక్యం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఇది దేవుని యొక్క ప్రేమపూర్వకమైన మార్గం. అదే ఏం చెప్తున్నాడు ఆయన? నేను ఉపదేశం చేస్తాను, ఆయన నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తాను, నా మాటను, నా ఆలోచనను, నా ఉపదేశమును విని దాని ప్రకారం నడుచుకో, నీకు మేలు జరుగుతుంది అని దేవుడు మనతో మాట్లాడతాడు. అది విననప్పుడు రెండవ మార్గం ఏమిటి? 9వ వాక్యము. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచెల గాడిద వలనైనను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెముతోను బిగింపవలెను. మొదటి దాన్ని తిరస్కరిస్తే ఇంకా నీకు ఏం వేస్తాడు దేవుడు? కళ్ళెం వేస్తాడు. కళ్ళెం వేసి నిన్ను తన దారిలోనికి నడిపిస్తాడు. దేవుడు మొదట ప్రేమతో మనతో మాట్లాడతాడు. ఇది మంచిది కాదు నాయన, ఇలా చేయకూడదు, ఈ దారిలో వెళ్ళకూడదు, ఇలా చేసుకోవాలని చెప్తాడు, ఆలోచన చెప్తాడు, ఉపదేశం చేస్తాడు. కానీ ఆయన విన్నప్పుడు ఇంకేం చేస్తాడు? కళ్ళెం వేయి, ఇంకా కళ్ళెం వేసి నేనేం చేస్తాడు? తన దారికి నడిపించుకుంటాడు. కానీ ఆ రెండవ మార్గం నిజంగానే దేవునికి ఇష్టం లేదండి. మనల్ని కొట్టి తిట్టి బాధ పెట్టి శిక్షకు గురి చేసి మనల్ని సరిచేయడం అనేది దేవునికి ఇష్టం లేదు. తన పిల్లలు తన మాటకే విలువ ఇవ్వాలి, తన మాటనే గౌరవించి వాళ్ళు సరి చేసుకోవాలనేది ఆయన యొక్క కోరిక. లేకపోతే రెండవ శిక్ష మనం అనుభవించవలసింది. దేవుని యొక్క శిక్ష దశల వారీగా ఉంటుంది. దేవుని యొక్క శిక్ష దశల వారీగా ఉంటుంది. ఒకేసారిగా ఆయన శిక్షించేయడు, దశల వారీగా ఉంటుంది.
దేవుడు ఎలా శిక్షిస్తాడు మనుషుల్ని పాపం చేసినప్పుడు, వాళ్ళని సరిచేయడానికి, వారిని డిసిప్లైన్ చేయడానికి వారిని ఎలా శిక్షిస్తాడు అనే దాన్ని లేవీకాండము 26వ అధ్యాయము 16 నుండి 39 వరకు గల వాక్య భాగములో దేవుడు 6 దశలను, శిక్షించే 6 దశలను చెప్పి ఉన్నాడు. నేను మీకు సింపుల్గా చెప్తాను. మొదటిది, తమ ప్రజలు తనను మరచి పాపం చేసినప్పుడు, తన మాటను విననప్పుడు ఆయన ఇచ్చే మొదటి శిక్ష ఏమిటంటే వ్యాధులు వచ్చేటట్లు అనుమతిస్తాడు. రోగాలు వస్తాయి, శరీరానికి రోగాలు, వ్యాధులు వస్తాయి. అది వారికి భయభీతిని కలిగిస్తాయి. వ్యాధులు దేవుడిచ్చే శిక్షలో ఒకటి, నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను సరిచేయడానికి. నువ్వు అప్పుడు కూడా వినలేదు, వ్యాధి వచ్చి బాధ అనుభవించి కూడా నువ్వు వినలేదు అనుకో, రెండవ శిక్షను అమలు చేస్తాడు. రెండవ శిక్ష ఏమిటి? కరువు, క్షామం. నీ జీవితంలో సమాధానము, సంతోషానికి కరువు. దేనిని బట్టి నువ్వు దేవుని మాట వినకుండా పోతున్నావో అది లేకుండా చేస్తాడు. అర్థమవుతుందా మీకు? దేనిని బట్టి నువ్వు దేవుని మాట అతిక్రమిస్తున్నావో దానిని లేకుండా చేస్తాడు దేవుడు. సో ఈ డబ్బు వల్లనే, ఈ అందం వల్లనే, ఈ ఉద్యోగం వల్లనే నాకు దూరం అవుతున్నావు నువ్వు, కాబట్టి ఆ ఉద్యోగం లేకుండా చేస్తాను, ఆ అందం లేకుండా చేస్తాను, ఆ ధనం లేకుండా చేస్తాను, ఆస్తి లేకుండా చేస్తాను. ఎందుకంటే అవి నిన్ను నాశనం చేసేస్తుంది. నువ్వు నాశనం అవడం నాకు ఇష్టం లేదు, నువ్వు నా బిడ్డవి, నాశనం అవడం ఇష్టం లేదు. కాబట్టి ఏది నా నుండి నిన్ను దూరం చేసి నీ జీవితాన్ని నాశనం చేస్తుందో దాని నుండి నిన్ను దూరం చేస్తాను, నీ నుండి దాన్ని దూరం చేస్తాను. రెండవ శిక్ష కరువు. మూడవది అభివృద్ధి కాకుండా చేస్తాడు. ఎంత సంపాదించినా జీవితంలో ఒక డెవలప్మెంట్ ఉండదు. ఎక్కడున్నామో అక్కడనే ఉంటాం. 10 సంవత్సరాల ముందు ఎక్కడున్నామో ఇప్పుడు కూడా అక్కడనే ఉంటాం. ఆర్థిక పరంగానో లేక ఆత్మీయ పరంగానో, ఎటువంటి సామాజిక పరంగానో, కుటుంబంలోనో ఎటువంటి అభివృద్ధి ఉండదు. అభివృద్ధిని ఆయన ఏం చేస్తాడు? అడ్డుకుంటాడు, పిల్లలు లేకుండా చేస్తాడు. అక్కడ చెప్పినాడు దేవుడు, పిల్లలు లేకుండా చేస్తాను. నా మాట వినలేదు కదా, మిమ్మల్ని మరలా రప్పించుకోవడం ఏం చేస్తాను నేను? పిల్లలు లేకుండా చేయడం అనేది దేవుని శిక్షలో ఒక భాగం. నీ సంతానము అభివృద్ధి చెందదు, నీ కుటుంబం విస్తరించదు, ఆగిపోతుంది. దేవుని శిక్షలో ఒక భాగం. చదివి చూడండి ఆ వాక్య భాగాలు. నాలుగవది కుటుంబంలో గొడవలు, కలహాలు, సమాధానం లేని పరిస్థితులు ఇంట్లోనూ మనసులోనూ కలిగేటట్లుగా దేవుడు అనుమతిస్తాడు. ఐదవది, నీ ప్రాణాధారమును తీసివేస్తాను. ప్రాణాధారం. యోవేలు కాలంలో ప్రజలకు పంటలు బాగా పండింది, దానితో దేవుణ్ణి మరిచి వాళ్ళు ఎంజాయ్ చేశారు. దేవుడు ఏం చేశాడంటే ఆ పంటల మీద మిడతల దండును పంపించాడు. మిడతల దండు వచ్చింది, నాకేసింది అట్నే. ఇజ్రాయేల్ దేశంలో ఉన్న చెట్లు, పొలాలు, పంటలు మొత్తాన్ని నాకేసింది. సంవత్సరం బడి సంవత్సరం బాగా పండుతుంది, కోత సమయానికి మొత్తం క్లోజ్. బాగా పండుతుంది, కోత సమయానికి మొత్తం క్లోజ్. మిడతలు వస్తాది తినేస్తాయి. ఆ తర్వాతనే యోవేలు ప్రవక్త వెళ్ళి, మీరు దేవుని మాట వినలేదు కాబట్టి మీకు ఈ శిక్ష అంటాడు. మారు మనసు పొందు, దేవుని దగ్గరకు మరలా పూర్తి మనసుతో రా, హృదయాన్ని చింపుకొని పరిపూర్ణ హృదయంతో దేవుని దగ్గరకు రండి. అప్పుడు మీరు మిడతల వల్ల పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నింటినీ తిరిగి ఇస్తాను. సో ఆ తర్వాత చివరిది ఏమిటంటే నిన్ను శత్రువులకు అప్పగించేస్తాడు. అది చివరి దశ. దేవుడు శిక్షించే దశలో చివరి దశ ఏమిటి? నేను ఏ పాపం చేస్తున్నావో ఆ పాపానికి అప్పగించేస్తాడు. ఎందుకంటే ఇన్ని శిక్షలు కూడా లోపడలేదు కాబట్టి, నువ్వు అహంకారం పట్టినవాడు, నువ్వు మెడ వంగని గాడిదవు కాబట్టి ఏం చేస్తాడు? ఇంకా నీకు నువ్వు ఏ పాపాన్ని అయితే చేస్తున్నావు దానికి అప్పగించేస్తాడు అంతే. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడు? దేవుడు శత్రువులకు అప్పగించేశాడు, మిద్యానులకు అప్పగించేశాడు, బాబిలోనులకు అప్పగించేశాడు, అశ్రులకు అప్పగించేశాడు. అక్కడికి పోయి వాడి దెబ్బతిన్న తర్వాత ప్రభువా అన్నారు. ఇప్పుడు పడిందా చెప్తే విన్నారు మీరా? ఇప్పుడు తెలుసుకున్నారా? ఇప్పుడు ఏకనైనా బుద్ధిగా బతకండి. అప్పుడు కూడా లొంగపోతే వాళ్ళని వదిలేస్తాడు.
దేవుడు ఒక మనిషికి ఇచ్చే శిక్షలో అత్యంత భయంకరమైన శిక్ష ఏమిటంటే వారి ఇష్టానికి వాళ్ళు వదిలేయడం. ఓ నీ ఇష్టం, ఎట్లా బతుకపో. సో ఇన్ని 6 దశలుగా నిన్ను శిక్షించినప్పుడు నీకు బుద్ధి రాలేదంటే ఏం చేస్తాడు దేవుడు? ఇంకా వదిలేస్తాడు, నీ ఇష్టానికి వదిలేస్తాడు, నీ సావు నీకు నువ్వు సావు అని వదిలేస్తాడు. దానికి మించిన శిక్ష ఏమీ లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నప్పుడే, హెచ్చరిస్తూ ఉన్నప్పుడే, ప్రేమతో హెచ్చరిస్తున్నప్పుడే మనము మన మార్గాన్ని మార్చుకోవాలి, మన మనసు మార్చుకోవాలి. పాపం చేసినా బాగానే ఉన్నాం కదా అనేసి పాపాన్ని మనం తిరిగి పదే పదే చేస్తూ ఉంటే, పాపాన్ని పదే పదే చేస్తూ ఉంటే దేవుడు దశల వారీగా శిక్షించి చివరి దశల్లో శత్రువులకు మనల్ని అప్పగించేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఏదో ఒక చోట్లో కన్నా శిక్షకు ఏం చేయాలి? మనము లోబడాలి. అదే బైబిల్ అంటుంది, నా కుమారుడా దేవుని శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపుకు విసుకవద్దు, ఆయన శిక్షకు సమర్పించుకో. దేవుడు నిన్ను శిక్షించేటప్పుడు ఏం చేయి? సమర్పించుకో. ఆలోచించాలి, మనకి ఈ కష్టాలు ఎందుకు వస్తూ ఉంది, ఈ శ్రమలు దేనికి వస్తూ ఉంది, ఈ వ్యాధి ఎందుకు వచ్చింది ఆలోచించాలి. తప్పకుండా దేవుడు ఏదో ఒక రకంగా ఏదో మాట్లాడినప్పుడు ఏం చేయాలి? దాన్ని సరి చేసుకోవాలి. ఆమె శిక్ష వలన మనం అనుభవిస్తున్న బాధ మనలను పశ్చాత్తాపానికి నడిపించకపోతే అది మరింత బాధను పెంచుతుంది. చాలామంది శిక్ష అనుభవించేటప్పుడు, బాధలు అనుభవించేటప్పుడు కేవలం ఆ బాధ నుండి తప్పించుకోవాలని చూస్తారు, కానీ ఈ బాధకు కారణమేమి? మన పాపం కదా, మన చెడు నడవడికలు కదా, మన అవిధేయత కదా, దాన్ని మార్చుకోవాలని ఆశపడరు. కేవలం ఆ కష్టం మాత్రం తీరితే చాలు, ఆ మంచి మాత్రం జరిగిపోతే చాలు, దానికోసం ప్రభు వెళ్తాం తిరిగి అని కుర్రచ్చ బుద్ధితో టాలెంట్గా వస్తారు దేవుని దగ్గరికి. ఏమా అయ్యా, అక్కడ ఉన్నది దేవుడు, దేవరాయుడు కాదు. ఎవరుండేది అక్కడ? దేవుడు. ఆయన లంచాలతో కొనలేము, మారు మనసుతోనే కొనగలం. హల్లెలూయా. మారు మనసుతోనే దేవుని దగ్గరకు వస్తేనే ఆయన మనకు ఫలితం ఇస్తాడు. నీ బుద్ధి ఏమిటి, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఏం చేస్తావు, రేపేం చేస్తావు అని ఆయనకు బాగా తెలుసు అయ్యా. ఆయన సర్వజ్ఞాని అయ్యా. ఎవరి దగ్గర నీ నాటకాలు, ఎవరి దగ్గర నీ వేషధారణలు? ప్రియులారా, మీ బాధ నుండి తొలగిపోవాలని ఆలోచించకండి. ఆ బాధకు కారణమైన మీ పాపాన్ని విడిచిపెట్టి విరిగిన హృదయముతో ఆయన దగ్గరకు రండి. అప్పుడు ఆయన మీ జీవితానికి కావలసిన ఆశీర్వాదాలన్నింటినీ ఇచ్చి ఆశీర్వదిస్తాడు. చిన్న కుమారుని కథ విన్నారు కదా. చిన్న కుమారుడు తండ్రి నుండి దూరం అయిపోయాడు. చివరికి పందులు తినే ఆహారం కూడా దొరకకుండా ఆకలితో బాధపడ్డాడు. అప్పుడు అతనికి బుద్ధి వచ్చాను. దేవుని స్తోత్రం. అప్పుడైనా బుద్ధి వచ్చింది వాడికి. వాడు 3వ దశలోనే మారిపోయినాడు. 3వ దశ ఏమిటి? కరువు. ఆ కరువు వచ్చినప్పుడే మనసు మార్చుకున్నాడు. తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి ఏం చేశాడు? పారా బయటకు అన్నాడా? లేదు. ఏదైతే వాడు కోల్పోయినాడు వాటన్నిటినీ ఇచ్చి అతని ముందు కన్నా కూడా గొప్ప స్థానంలో పెట్టాడు. అదే తండ్రి యొక్క ప్రేమ. తండ్రి దేనికి నిన్ను శిక్షిస్తున్నాడు? నిన్ను తన బిడ్డగా జీవింపచేయాలని. ఆమేన్. కాబట్టి ప్రియులారా, చిన్న కుమారుని వలె మనము పూర్తి మనసుతో మారు మనసు పొంది దేవుని దగ్గరకు రావాలి. కేవలం ఇన్ని దొరికితే చాలు అని రాకూడదు. అలా వస్తే దేవుని మనం ఏమార్చలేము, మోసం చేయలేము. కాబట్టి దేవుని శిక్షకు మనము సమర్పించుకోవాలి. ఒక కష్టము పదే పదే వస్తూ ఉందంటే మనం ఎక్కడో దేవునికి ఇష్టం లేని కార్యం చేస్తామన్నమాట. గుర్తుపెట్టుకో, ఒక కష్టము, ఒక శోధన, ఒక బాధ మనకు పదే పదే వస్తూ ఉందంటే దేవునికి ఇష్టం లేని కార్యం మనం ఎక్కడో చేస్తున్నాము. దావీదు కాలంలో 3 సంవత్సరాల కరువు వచ్చింది. ఒక సంవత్సరం చూశాడు, కరువు ఇది మామూలే కదా అనుకున్నాడు. 2వ సంవత్సరం అనుకున్నాడు, సరే పర్లేదు అనుకున్నాడు. 3వ సంవత్సరం వర్షం కురవలేదు. అప్పుడు దావీదుకు అర్థమైంది, సంథింగ్ ఎక్కడో మనము పాపం చేశాము, ఎక్కడో తప్పిపోయామనేసి అక్కడ అతనికి గుర్తు వచ్చింది. దేవుని దగ్గరికి వెళ్ళాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు దేశం మీద వర్షాన్ని కురిపించాడు. ఒక కష్టము పదే పదే మీకు వస్తూ ఉందంటే మీరు ఎక్కడో దారి తప్పారు. దేవుని అడగండి, మారు మనసు పొందండి, దేవుడు ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని సరి చేస్తాడు.
దేవుని యొక్క శిక్ష 2 విధాలుగా ఉంటుంది. 6 దశల్లో ఉంటుంది, 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, చేసిన పాపం నిమిత్తము పశ్చాత్తాపడి మారు మనస్సు పొందడం కొరకు. చేసిన పాపం నిమిత్తము పశ్చాత్తాపడి మారు మనసు పొందడం కొరకు శిక్షిస్తాడు. 2వ శిక్ష కూడా ఉంది. అదేమిటంటే, పాపం చేయకుండా మనల్ని కాపాడేదానికి ప్రత్యేక ఆశీర్వాదాలు మనకు ఇవ్వడం కొరకు దేవుడు ముందుగానే శిక్షిస్తాడు. పాపంలో మనం పడకుండా ఉండేదానికి శిక్షిస్తాడు. ఉదాహరణకు మన పౌలు శరీరంలో దేవుడు ఒక ముళ్ళును ఇచ్చాడు, ఒక ముళ్ళును పెట్టాడు. పౌలు అంటాడు, నాకు కలిగిన దర్శనాల నిమిత్తము నేను గర్విష్టిగా మారకుండాన్నట్లు దేవుడు ఈ ముళ్ళును నా శరీరంలో పెట్టాడు. అది తొలగిపోమని నేను 3 మార్లు దేవునికి ప్రార్థన చేశాను. కానీ దేవుడు ఏం చెప్పాడు? పౌలా, ఆ ముళ్ళు ఉండని, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమగును అన్నాడు. పరిపూర్ణమగు. సో పౌలు శరీరంలో ఉన్న ఆ ఒక్క ముళ్ళు, ఆ ముళ్ళు ఏమిటంటే అతనికి కంటి సమస్య ఉన్నట్టు పండితులు చెప్తారు. ఆ కంటి సమస్యను దేవుడు తొలగించలేదు. ఎన్నో మార్లు ప్రార్థన చేశాడు అది ఉండని. అది ఉంటేనే నీకు కలిగిన ఆధిక్యతల నిమిత్తము నీలో గర్వం రాకుండా ఉంటుంది. వీళ్ళారా, గర్విష్టిగా ఉండడం కన్నా రోగిష్టిగా ఉండడమే మేలు. గర్విష్టిగా ఉంటే నరకానికి వెళ్ళిపోతారు. గర్విష్టిగా ఉండి నరకానికి పోవడం కన్నా రోగిష్టిగా ఉండి పరలోకం వెళ్ళడం మేలు. సో ధనవంతులైన పాపి కంటే బీదవాడైన పరిశుద్ధుడు ఎంతో మేలు. అర్థమవుతుందా మీకు? ధనవంతుడైన పాపి కన్నా దరిద్రుడైన పరిశుద్ధుడు శ్రేష్టమైన వాడు, గొప్పవాడు, పరలోకానికి వెళ్తాడు. క్యారెక్టర్ చాలా ముఖ్యము, గుణాలు చాలా ముఖ్యము, స్వభావం ముఖ్యము. స్వభావమే సంతోషమిచ్చును, గుణ లక్షణాలే మనం పరలోకానికి చేర్చును. చివరిగా మాట చదువుకొని ముగించుకుందాం. సామెతలో 12:1 అంటుంది, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. ఆమేన్. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. ఎవరైతే నేను తప్పు చేసినప్పుడు నన్ను ఎవరైనా శిక్షిస్తే బాగుంటుంది అని అనుకుంటారో, ఆ శిక్షకు లోబడుతారో, వారు తెలివిమంతులు అవుతారు, జ్ఞానవంతులు అవుతారు. కానీ శిక్షకు లోబడని వాళ్ళు, శిక్షని ద్వేషించే వాళ్ళు, గద్దించే వారి మీద కోప్పడే వాళ్ళు, తప్పులు ఎత్తి చూపించే వారిని శత్రువుగా చూసేవాళ్ళు నాశనం అయిపోతారు. దావీదు అన్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. సో నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, నాకు మంచిది. నేను తప్పు చేసినప్పుడు సేవకుడు నన్ను గద్దించడం మంచిది, కొట్టడము మంచిది. నన్ను గద్దించుట తైలాభిషేకము, నా తల మీద పోయబడిన అభిషేకం లాంటిది. ఆ అభిషేకాన్ని నేనేం చెయ్యను? త్రోసివేయను. అంటే అభిషేకం చేస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి ఎవరైనా నన్ను తిట్టి నా తప్పును ఎత్తి చూపి నన్ను గద్దించి ఒకవేళ కొడితే అది నాకు మంచిది, మేలు. దానికి నన్ను సమర్పించుకుంటాను. నా కుమారుడా, దేవుని శిక్షను తృణీకరించకు. ఆయన గద్దించినప్పుడు విసుకకు. ఆయనను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ తండ్రి, ఆయనను ప్రేమిస్తున్నాడు కనుకే నిన్ను శిక్షిస్తున్నాడు. నువ్వు బాగుండాలని, నువ్వు తనలాగా గొప్పవాడుగా ఉండాలని ఆయన శిక్షిస్తున్నాడు. అర్థం చేసుకో, సమర్పించుకో, దేవుని ఆశీర్వాదాల్ని అనుభవించుకో.